హలో అందరికీ, నా పేరు వేద ప్రఫుల్ల. నేను మైండ్ సెట్ కోచ్ ఫర్ ఉమెన్. అయితే ఉమెన్కి నేను మైండ్ సెట్ కోచ్ ఎలా ఇస్తాను అంటే త్రూ ఆర్ట్ అండ్ త్రూ యాక్సెస్ బార్స్. వాళ్ళకున్న స్ట్రెస్ని ఐ ట్యాప్ జెంట్లీ ఆన్ దర్ హెడ్ అండ్ ఐ రిలీజ్ ద స్ట్రెస్ ఆన్ దెమ్. So access bars which I really love to do on the women. అండ్ యాక్సెస్ బార్స్ అనేది నేను జెండర్ అనేం లేదు, ప్రతి ఒక్కరికి చేస్తాను. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, అందరికీ నేను చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఇట్ అప్లైస్ ఫర్ ఎవ్రీవన్. సో ఐ డూ దిస్. అండ్ ఇలా నేను ఆడవాళ్ళ మైండ్ సెట్ని డీల్ చేస్తాను. వాళ్ళకున్న స్ట్రెస్ని కానీ, వాళ్ళకున్న టెన్షన్స్ కానీ, నెగిటివ్ వైబ్స్ కానీ నేను ఇలానే డీల్ చేస్తాను. సో ఈరోజు నేను ఒకటి ఆడవాళ్ళ మైండ్ సెట్ ఎందుకు మార్చుకోలేకున్నారు అనే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకు అంటే ఆడవాళ్ళు ఎందుకో ఒక లూప్లో తిరుగుతున్నారు. ఉమెన్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ వన్ లూప్. దట్ లూప్ ఈజ్, ఇప్పుడు నేను చెప్పబోయే చాలా ఉన్నాయి. సో కాన్షియస్గా ఒకసారి వినండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఎంకరేజ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఆడవాళ్ళకి ఎప్పుడూ ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆలోచనల నుంచి బయటికి రాలేరు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏ ఆలోచనలు అయితే బ్రెయిన్లో పెడతారో, మైండ్ సెట్ని ఆ రకంగా ట్యూన్ చేసుకుంటూ వాళ్ళు చూసేవి, విన్నవి, అబ్జర్వ్ చేసుకున్నవి అన్నీ దే విల్ డంప్ ఇన్ దట్ బ్రెయిన్. అవన్నీ ఒక దాంట్లో డంప్ చేసి వాళ్ళని కంప్రెస్ చేసుకొని అక్కడికి స్టాప్ చేసేసుకుంటారు వాళ్ళ లైఫ్ని. వాళ్ళ లైఫ్ ఎంతవరకు అని ఫీల్ అవుతారు అంటే కుకింగ్, టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్, డూయింగ్ రెస్పాన్సిబిలిటీస్ టు ఇన్లాస్, ఇంతవరకే వాళ్ళ ఆలోచన పరిమితం. కానీ కొంతమంది ఆడవాళ్ళు అవే జీవితం కాదు, అదే ప్రపంచం కాదు, అంతకు మించిన ప్రపంచం బయట ఏదో ఉంది అని చాలామంది ముందడుగు వేశారు, అడుగు వేశారు, కష్టం చూశారు, సక్సెస్ అయ్యారు, అచీవ్ అయ్యారు, గ్రో అయ్యారు. వాళ్ళ కుటుంబం కూడా గ్రో అయింది. వీళ్ళకి, గ్రో అయిన వాళ్ళకి, ఒక లూప్లో తిరుగుతున్న వాళ్ళకి తేడా ఏంటి? ఒకటే తేడా, వీళ్ళు ధైర్యం చేశారు, రిస్క్ చేశారు. రిస్క్ చేసి, ధైర్యం చేసి, ఒక ముందడుగు వేసి అక్కడ కూడా ఒక పాజిటివిటీనే చూసుకున్నారు. నేను ముందరికి వెళితే నా కుటుంబం కూడా నాతో ముందరికి వెళుతుంది కదా అని ఒక చిన్న ఆలోచనని తీసుకెళ్ళి వాళ్ళు గ్రో అయ్యి వాళ్ళ కుటుంబాన్ని కూడా గ్రో చేశారు కొంతమంది ఆడవాళ్ళు. కానీ కొంతమంది అలానే ఉండిపోయారు. ఎందుకు? వాళ్ళకున్న సర్కమ్స్టెన్సెస్ అలాంటివి, వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు అలాంటివి, వాళ్ళ మైండ్ సెట్ని అణిచివేశారు. ఎప్పటిదాకో ఎందుకండి, ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటికి కూడా స్టిల్ ఆడవాళ్ళంటే ఒక చిన్న చూపు, సంపాదించినా కూడా చిన్న చూపు. సంపాదిస్తే సంపాదించేవి నీకు పొగరెక్కువ అంటారు, సంపాదించకపోతే ఏమీ సంపాదించట్లేదు, నీకు అవసరమా, సంపాదన ఉంటే నీకు తెలుస్తుంది అని అంటారు. సరే, ఇవన్నీ ఇవ్వద్దు అని కిచెన్లోనే ఇంటిని సమకూరుస్తూ, ఇంటిని సరిదిద్దుతూ అన్నీ చేస్తుంటే ఇంకొక కేటగిరీ ఏమంటారు తెలుసా? ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటావు, ఏం చేస్తున్నావు, ఏదైనా బయట పోయి ఏదైనా చేయొచ్చుగా అని ఈ కేటగిరీ కూడా ఉన్నారు. స్టిల్ ఈరోజు 2026, బట్ స్టిల్ ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకు మనం వాళ్ళకి ఆ మాటలు అనే ఛాన్స్ ఇవ్వాలి? నువ్వు ఏది చేసినా అంటున్నప్పుడు నీకు ఇష్టం వచ్చిందే నువ్వు చేసి అనిపించుకో. నీకు ఇష్టం వచ్చిందే చేసి నువ్వు ప్రూవ్ చేసి
చూపి అంటారా? అనగలరా? నో, దే వోంట్, దే కాంట్. ఇంకా అన్నారు అంటే అన్న వాళ్ళకి విఘ్నత లేదని అర్థం. ఓకే, వాళ్ళ గురించి వదిలేండి. మీరెందుకు ఉమెన్కి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, మీరెందుకు మీ ఆలోచనని మార్చుకోలేకున్నారు? మీరెందుకు మీ మైండ్ సెట్ని మార్చుకోలేకున్నారు? వై ఆర్ యూ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్? ఎందుకో చెప్పనా? మీరు ముందడుగు వేసి అన్నీ బాగుంటే ఓకే, కానీ ఏమి చిన్న పొరపాటు జరిగినా అన్న మాటలకి ఇంకా నేను పెట్రోల్ పోసిన దాన్ని అవుతాను, నా పిల్లల్ని రిస్క్లో పెడుతున్నాను, నా కుటుంబాన్ని రిస్క్లో పెడుతున్నాను, అందరి మాట కాదని నేను వెళ్తున్నాను అని ఈ చిన్న చిన్న భయాల కోసం మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. మిమ్మల్ని మీరు కోల్పోతూ ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించాలో తెలియక ఆడవాళ్ళు పిల్లల మీద చూపిస్తుంటారు, కుటుంబం మీద చూపిస్తుంటారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, ఎవరి మీద చూపించరు, వాళ్ళ మీద వాళ్ళే చూపించుకుంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఉమెన్కి వదిలేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఆలోచన విధానం మార్చుకుంటామో ఏదో ఒకటి చిన్న పని అయినా పెద్ద మార్పు ఇవ్వగలదు. ముందు ఒక అడుగు వెయ్యాలి. ఎందుకు వేయలేకున్నాం? బయట సాధించిన ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళలాగా మనం ఎందుకు అవ్వలేకున్నాం? ఇదేదో ఒక రెవల్యూషన్ చేయడం కానీ ఏదో ఒక రెవల్యూషనరీ థింగ్గా మాట్లాడట్లేదండి నేను. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కొంతమంది ఉమెన్ని అత్తగారు కానీ అమ్మ వాళ్ళు కానీ అంచివేస్తున్నారు. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఎందుకు? సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మనల్ని మనం ఆడవాళ్ళే కిందికి దించుకోవడం ఇప్పటికైనా మించిపోయింది లేదు. కనీసం చరిత్ర తిరగరాసేదైనా ఎవరు ఒకరు చేసినా కూడా ప్రపంచమంతా మార్పు తీసుకురాగలదు. ఏ మగవాళ్ళు ఇంకొక మగాడు గురించి ఎక్కడ మాట్లాడడం నేను వినలేదు. బహుశా మాట్లాడినా కూడా వాడు ఏదో ఒక పాయింట్లో వాళ్ళు చేసింది కరెక్టే అని నమ్ముతారు. కానీ మనం ఇంకొక ఆడవాళ్ళు ఎదిగితే ఒప్పుకోలేము, ఇంకొక ఆడవాళ్ళు మంచి చేస్తే ఒప్పుకోలేము, ఇంకొక ఆడవాళ్ళు కుటుంబాన్ని పైకి తీసుకెళ్తే ఒప్పుకోలేము. ఎందుకు? మనల్ని మనమే ఎందుకు డిగ్రేడ్ చేసుకుంటున్నాం? దట్స్ వేర్ ఉమెన్ మైండ్ సెట్ ఈజ్ లాగింగ్. ఉమెన్ మైండ్ సెట్ ఎప్పుడు అందనంత ఎత్తులో ఉండాలి. మనల్ని ఎక్కడో ఒక చిన్న మాట, ఆడదానికి ఆడదే శత్రువు అన్న ఒక మాట చిన్నగా చేసి చూస్తున్నారు మనల్ని. మనం ఎందుకు అది తిరగరాయకూడదు? ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ ఈజ్ మస్ట్. అది ఖచ్చితంగా చాలా అవసరం. ఆడవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళకే అర్థమవుతాయి, ఆడవాళ్ళ ఆనందాలు సంతోషాలు ఏదైనా ఇంకొక ఆడవాళ్ళకే అర్థమవుతాయి. ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ అంటే అదే. దెర్ ఆర్ సో మెనీ ఫ్రెండ్స్. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది నచ్చరు, కొంతమంది నచ్చుతారు. బట్ వెన్ వి సీ, మనం ఎప్పుడైతే ఒక పాజిటివ్తో మనం ముందు అడుగు వేస్తామో మనకి పాజిటివిటీ వస్తుంది. సో మనము నెగిటివ్గా ఆలోచన చేసినంత వరకు మనకి ఎప్పుడు ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్వెల్మింగ్ ఇలా చాలా చాలా కొత్త పదాలు ఇంకా వస్తాయి. వెన్ వీ చేంజ్ అవర్ మైండ్ సెట్ ఇంటూ పాజిటివిటీ, we will create an history. ఎప్పుడు జరగనిది చరిత్రలో జరుగుతుంది. ఇప్పటికే జరగడం మొదలైంది, ఇంకా జరుగుతుంది. సో ఆడవాళ్ళు ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోండి. మనకి లేనిది అవతల వాళ్ళకి ఉందంటే చాలామంది సంతోషిస్తున్నారు ఈ మధ్య కాలంలో. కానీ కొంతమంది ఆడవాళ్ళు ఎదిగితే ఎప్పుడెప్పుడు కిందికి లాగుదామా అనే చూస్తున్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, మీరు అంత నెగిటివ్గా ఒక ఆడవాళ్ళని
మీరు అంత డిగ్రేడ్ చేసి మాట్లాడడం కానీ వాళ్ళని కిందకి లాగే ప్రయత్నం కానీ మీరు చేస్తే దట్ ఎఫెక్ట్స్ యూ. మీ మెదడు మీద అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. యూఆర్ నాట్ మీకు అది అవగాహన కూడా ఉండదు ఎంత ఎఫెక్ట్ అవుతుంటుందో. సో మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవద్దండి. మీరు అన్నంత మాత్రాన వాళ్ళ జీవితాలు ఏది మారిపోవు. వాళ్ళ కష్టం, వాళ్ళ సంతోషం, వాళ్ళవన్నీ వాళ్ళతోనే ఉంటాయి. మీరు అన్నంత మాత్రాన, మీరు చేసినంత మాత్రాన ఎనీథింగ్ వోంట్ చేంజ్. బట్ యువర్ మైండ్ సెట్ విల్ చేంజ్ అకార్డింగ్ హౌ యూ థింక్. సో డోంట్ లెట్ దట్ హ్యాపెన్. Please be aware of what you are thinking. Women, change your mindset, change your thoughts, and try to come out of it. Thank you.